మనసుని బాగా గాయపరిచిందో దాన్నే చెప్తారు లోకంలో. అంటే ఆమె మనసుని బాగా గాయపరిచింది ఏది అంటే ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానమే. కాబట్టి ఇప్పుడు ఈ అవమానానికి జవాబు చెప్పవలసిన వాళ్ళెవరు? పగ తీర్చుకోవలసిన వాళ్ళెవరు? పాండవులు. పాండవులు ఇప్పుడు తిరిగి వచ్చారు కాబట్టి యుద్ధం చేసి ఈ అవమానం చేసిన కౌరవులను మట్టు పెట్టవలసిందే. మట్టు పెట్టిన కోడలి కీర్తి మళ్ళీ ప్రకాశించవలసిందే. ఆమె జోలికి వెళ్ళిన వాళ్ళు సర్వనాశనం అయ్యారని మళ్ళీ లిఖింపబడాలి, చెప్పబడాలి. అప్పటి వరకు నా మనసుకు శాంతి లేదు. అంటే బేలగా చేతకాని దానిలా, ఇన్ని కష్టాలు పడిన దానిలా మాట్లాడుతోందా? ఒక వీరమాతగా మాట్లాడుతోందా? చెప్పకుండానే అందులో ఒక సందేశాన్ని చొప్పించి ఉంచుతోంది. నువ్వు రాయబారానికి ఎడుతున్నావు, ఏదో 5 ఊళ్ళో 2 ఊళ్ళో కుదర్చడం కాదు కృష్ణ, యుద్ధం జరగడం నాకు కావాలి. అప్పుడు తప్ప నా కోడలకు జరిగిన అవమానానికి ప్రతీకారము జరగదు. నా కోడలు సంతోషము పొందని నాడు మేమందరం ఉండి ఎంత పరాక్రమాలున్నా అనవసరమే. పాండురాజు సంతోషించాడు, ఏ లోకంలో ఉన్నా నా కోడలు బాధపడింది, అది నేను మరిచిపోను. ఎంత గంభీరమైన విషయాలు మాట్లాడిందండి కోడల దగ్గరికి వచ్చేటప్పటికి. అది కుంతీదేవి అంటే. ఆవిడలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలులు అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు. అందుకే చెప్పింది, నేను ఎన్నడూ ఆడి తప్పనదానైతే నేను అన్న మాట ఎప్పుడు నిజము కాకుండడం అన్నది లేదు అంది. అటువంటి తల్లి అక్కరలేని పుల్లు మాటలు ఎందుకు మాట్లాడుతుంది? అది కుంతి యొక్క వైభవం భారతంలో అని. కొడుకుల గురించి అయితే ఏదో ఒక్కొక్క మాట చెప్పింది, కోడల గురించి అని ఊరుకోవట్లేదు, ఇంకా కొనసాగింపు వెళుతోంది. అంటే చూడండి, ఒకళ్ళ మీద చాలా ప్రీతి ఉందనుకోండి, మీరు ఎటు తిప్పండి అక్కడికే వెళ్తుంది. మళ్ళీ దాని గురించి ఎక్కువ కొనసాగిస్తాడు. మీరు దాన్ని ఎలాగో అలా తిప్పుదామని మళ్ళీ ఎటో తీసుకెళ్లారు అనుకోండి, అక్కడ చిన్న అవకాశం దొరికితే మళ్ళీ మొదలుకి వస్తాడు, మళ్ళీ అది మొదలు పెడతాడు. అబ్బా నీ మనసు తిప్పుకోవయా నాయన, ఇందుకోసం ఇవన్నీ ఎలా తిప్పుకోనంటే ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికే పెడుతుంటే అంటాడు. ద్రౌపది దగ్గరికి వచ్చేటప్పటికి కుంతి వాక్ప్రవాహం ఆగట్లేదు. ఎంత గొప్పగా ద్రౌపది గురించి బాధపడిపోతుందో చూడండి. అంటే ఆ కోడలు అత్తగారి మనసులో సంపాదించుకున్న స్థానం ఇదైతే భర్తల మనసులో సంపాదించుకున్న స్థానం ఎంత గొప్పదై ఉండాలి? ధార్మికుల మనసులో సంపాదించుకున్న స్థానం ఎంత గొప్పదై ఉండాలి? అటువంటి ఆవిడ సామాన్యురాలనుకున్న ఆవిడ జోలికి వెళ్ళిన వాడు బతికి బట్ట కట్టగలడని మీరు ఎలా అనుకుంటారు? అది ఇక వేరే చెప్పాలా మళ్ళీ? అది భారతం అంటే, అది కుంతి మాట అంటే. కాబట్టి మళ్ళీ అంది, నాడు ద్రౌపది పడిన పన్నములు చూడనూర్చినప్పుడా ఎంతకు నోర్వ చెప్పుమా, అంత గడిచిన దుఃఖంబులు అనుభవింపగలవే లోకంబు వారికి కమలనాభ. బహుశా ఇలా చెప్పడం కుంతిదేవి యొక్క సంస్కారానికి చెల్లిందేమో కానీ లోకంలో ఇంత తేలిక మాటలతో ఎవ్వరూ ఈ మాట అనలేదు. ఆవిడంటోంది, నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డాను అంటూ ఉంటారు కృష్ణ, కానీ నేను ఒక కష్టాన్ని చూశాను, దానివల్ల నా మనసు చాలా కష్టపడింది. అంతకన్నా కష్టం ఇంకా లోకంలో నాకు ఉండదు కృష్ణ. ఏమిటా కష్టం అంటావేమో, నా కోడలు అంతటి కులకాంత, అంత గొప్పది, సౌశీల్యవతి, ఆమెకి సభలో జరిగిన అవమానం ఉందే, అప్పుడు నేను పొందినటువంటి బాధ కన్నా కష్టం నాకు ఇక జీవితంలో ఉండదు. ఆ కష్టంతో పోలిస్తే ఎంత కష్టమైనా పడ్డానికి ఇప్పుడు నేను సిద్ధమే, ఇంకా అంతకన్నా కష్టం నాకు లేదు. అంటే కుంతి జీవితంలో ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చాయని మీకు నేను చెప్పాను. అవి కుంతి కష్టాలు కావంటాం. చూడండి, ఒకటి కష్టం అనుకుంటాం, అంతకన్నా పెద్ద కష్టం పడవలసి వచ్చింది అనుకోండి, అది ఏం కష్టం అండి దీంతో పోలిస్తే అంటాం. ఆవిడ ఒక చిత్రమైన మాట అంటోంది, ఈ కష్టంతో పోలిస్తే నాకు ఏదీ కష్టం కాదంటాం. అంటే ఆవిడ జీవితం మొత్తం మీద ఆవిడికి గుచ్చుకున్న గాయం ఏది అంటే ద్రౌపదికి జరిగినటువంటి వస్త్రాపహరణ ఘట్టమే. అన్యథా ఇంకొక మాట చెప్తోంది ఆవిడ, శరీరములకు కలిగిన కష్టము కష్టమా, మనసుకు కలిగిన కష్టము కష్టమా. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చెప్తోందంటే, ద్రౌపది పొందిన కష్టము నేను పొందిన కష్టములలో కల్లా పెద్ద కష్టం అది చూడడం. అంటే ఇప్పటిది ఆవిడ శరీరానికి తగిలినదా, మనసుకు తగిలినదా? మనసుకి తగిలింది. అంతటి గొప్ప సౌశీల్యవతి కుంతి అంత బాధపడితే దుర్యోధనుడు బ్రతుకగలడని మీరు అనుకుంటున్నారా? 99 మంది తమ్ముళ్ళు బ్రతుకుతారా?
భీష్మ ద్రోణాది వీరులు అటువైపు నిలబడినా ధర్మం ఇటువైపు ఉన్నప్పుడు నిలబడుతుందా? కుంతి లాంటి వ్యక్తి కందుల వెంట నీరు పడ్డ తర్వాత ఇంకా నిలబడగలడా దుర్యోధనుడు? ఇంకా ఇంట అన్నం తింటారా వాళ్ళు? అథవా సందేశం ఏమిటంటే అగ్ని కన్నా కాల్చగలిగిన శక్తి ఎక్కడుంటుంది అంటే నిష్కారణంగా అమాయకుల జోలికి వెళ్ళి వాళ్ళ మనసు గాయపడి వాళ్ళ కందుల వెంట నీరు పడేటట్టుగా ఏ కారణము చేత ప్రవర్తించవద్దు. నువ్వు ధర్మంలో ఉండి వాళ్ళు అర్థం చేసుకోలేక ఏడిస్తే తప్పు కాదు. వాళ్ళు ధర్మాత్ములై ఉండగా అమాయకులై ఉండగా ఏ కారణము చేత బాధపడి ఏడిచేటట్టు చెయ్యవద్దు. కుంతి ఏడుపు కొట్టేసిందా లేదా దుర్యోధనుణ్ణి? ఆ తప్పు చెయ్యకు జీవితంలో ఎప్పుడు నేర్పుతుంది భారతం. కాబట్టి అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఆవిడంది, నాకు కాదయా, లోకంలో ఎవరికైనా ద్రౌపది పొందిన కష్టం కన్నా కష్టాలు ఉన్నాయా అని అడిగింది. ఇప్పుడు కుంతి తన కష్టములు అంటల్లా, తన కోడలి కష్టములే కష్టములంటారు. నిజం కదా? మీరు యథార్థంగా ఆలోచించండి. యాజ్ఞసేని ఏమి సంతోషం అనుభవించింది? ఒక కులకాంతని తీసుకొచ్చి రాజసూయాగం చేసిన తల్లిని, అవపృధ స్నానం చేసిన తల్లిని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి ఏకవస్త్రని సభలో నిలబెట్టి వస్త్రాపహరణం చేస్తుంటే ఆమె పొందినటువంటి క్లేశం ఎంత బాధాకరం. అజ్ఞాతవాసం చేస్తూ ఇంతమంది చేత ఊడిగా అందుకోవలసినటువంటి తల్లి మాలినిగా పూలదండలు కట్టడమా, గంధాదులు తీయడమా? భర్తల కోసం ధర్మం కోసం ఆవిడ పడిన కష్టం లాంటి కష్టం ఎక్కడుంది? అంత ఓర్ప, అంత గొప్ప తల్లి. ఆమె కష్టాల కన్నా కష్టాలు లోకంలో ఎవరికైనా ఉంటాయా? ఈ మాట కుంతి అన్నది అన్నప్పుడు మహాభారతాన్ని ఎందుకు చదువుకుంటామో తెలుసా? మహాభారతాన్ని ఎందుకు ప్రవచనం చేస్తామో తెలుసా? 2 మార్కులు తక్కువ వచ్చాయని రైలు కింద తలపెడతావా? అమ్మ కొట్టిందని ఫ్యాన్కి ఊరేసుకుంటావా? భర్త ఏదో అన్నాడని ఊరేసుకుంటావా? ఓ 100 రూపాయలు జీతం తక్కువ వచ్చిందని ఊరేసుకుంటావా? ఒక్క విషయంలో నీకు ఏదో ఆనుకూల్యత రాలేదని మూతి బిగించు కూర్చుంటావా? అన్నింటికీ అలాగే, అన్నింటికీ నేలపడిపోయినటువంటి మట్టి ముద్దలా బ్రతుకుతావా జీవితంలో? అంత నిరాశ. మరి అటువంటప్పుడు ఇటువంటి స్త్రీలు ఏమైపోవాలి జీవితంలో? పోని ఇవన్నీ పక్కన పెట్టండి. ఆఖరణ కురుక్షేత్ర సంగ్రామం జరిగి యుద్ధంలో విజయం పొందారు. ఇక ద్రౌపదీదేవికి పొందినటువంటి కొడుకులకి పట్టాభిషేకం జరగాలి. రాత్రికి రాత్రి చంపేశాడే 5గురిని దుర్మార్గుడు అశ్వత్థామ. తోడపుట్టిన దుష్టజ్యుమ్నుడిని చంపేశాడే. తండ్రి చచ్చిపోయాడే. ఇంతమంది చచ్చిపోయినా ధర్మం కోసం నిలబడిపోయింది ఆ తల్లి. ఇంతకన్నా పెద్ద కష్టమా? ద్రౌపదీదేవి కష్టాల ముందు నువ్వు పడుతున్న కష్టాలు ఏ పాటి? ఇంతకన్నా పెద్ద కష్టం ఉండదు. ఇంత కష్టాలు పడి కూడా ఓర్చుకోవడం కాదు, ధర్మం కోసం నిలబడిన జాతి ఈ జాతి అని తెలుసుకున్నప్పుడు ధర్మం కోసం నిలబడడంలో ఎంత పూనికుంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అందుకు భారతాన్ని ప్రవచనం చేయడం తప్ప ఓ కష్టం వస్తే డీలా పడిపోయి అన్నీ మర్చిపోయి జీవితంలో ఎదురొడ్డి ప్రయాణం చేయడం చేత కాకపోతే జావగారిపోతాడు. మట్టి ముద్ద చెయ్యి జారిపోయి నేల మీద పడిపోతే ఇక పైకి లేవదు, భూమి అంటుకుంటుంది. బంతి చెయ్యి జారి కింద పడితే పైకి లేస్తుంది. బంతిలా పైకి లేవాలి అంటే భారతాది గ్రంథములను చదవాలి, వినాలి. అవి చదివితే అబ్బా వాళ్ళు పడిన కష్టాల ముందు నా కష్టాలు ఏ పాటి, ఆ పూనిక రావాలంటే, ఆ శీల వైభవం రావాలంటే ఆ గ్రంథములను చదవాలి. అందుకంటోంది కుంతిది, నాకు కాదయా, ద్రౌపదిలా కష్టములు లోకమునందు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఆమె ప్రశ్న. అంత కష్టపడింది కదా నా కోడలు, కాబట్టి ఇంత కష్టాన్ని చూసిన తరువాత నేను దేన్నైనా భరించగలను. కుంతి అన్న మాట మనం అనగలగాలి. అంత కష్టాలు పడి సాధించిన వాళ్ళు ఉన్నారు, నేనెందుకు సాధించలేను? నేను సాధించగలను. మణిపూసలు ఎక్కడా ఉంటాయి, వాటిని ఏరుకోవడానికి ఆభిజాత్యాలు అడ్డు రాకూడదు. కాబట్టి అది కుంతిదేవి యొక్క చరిత్ర. అంత గొప్ప తల్లి ఆవిడ, కాబట్టి అలా మాట్లాడుతుంది అంటూ ఆ ద్రౌపదిని తలుచుకునేటప్పటికీ చూడండి ఆగట్లేదు ఆవిడ ఆక్రోశం. కృష్ణుడంతటి వాడు స్థాణువయ్యి అలా వింటున్నాడంతే. అత్తా ఆగు, అవునులే నిజమే, నేను ఇప్పుడు వచ్చానుగా, చూస్తాను కదా, నీ కొడుకుల అరణ్యవాసం అయింది కదా,
అని కృష్ణుడు కూడా జోక్యం చేసుకోలేకపోతున్నాడు ఆవిడ గంభీరోపన్యాసం ముందు. అలా నిలబడిపోయాడంతే కృష్ణుడు కూడా. అది కుంతీదేవి వాగ్బలం అంటే. ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది. విదురుండొక్కడు తక్కగా సదస్యులెవ్వరును ధర్మసంక్షయమిది కూడదునారా అతని శీలమ కుదిరి లోకమునకింతకున్ తలపంగన్. కృష్ణ, ఆ రోజు నా కొడుకుల వలువలు ఊడుస్తుంటే ఎవడయా లేచి ఇది ధర్మమునకు క్షయము, ధర్మ విరుద్ధం, ఇది చెయ్యకూడదు, నా కోడల గురించి కదయా ఆలోచించవలసింది, ధర్మం గురించి ఎవడన్నాడు ఆ మాట? ఒక్కడం లేదు ఆ రోజు సభలో. చెవులు రిక్కించి విన్నాను, జ్ఞాపకం ఉండిపోయింది. 13 ఏళ్ళైనా అన్నవాడు లేడు, ఒక్క విదురుడు తప్ప. లోకమునకంతటికీ కూడా మహానుభావుడు ఆదర్శప్రాయుడయా, ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాణమే పోని దుర్యోధనుడు అన్నాడు, నోరు మూసుకుని ఉండాలి విదురుడు మాట్లాడితే. అలా అంటాడని తెలియదా? నిండు సభలో అలా అంటాడని తెలుసు. తెలిసిన నా కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే నేను అంగీకరించను, నేను మాట్లాడతానని మాట్లాడాడు. ఆయన యా లోకానికి ఆదర్శప్రాయుడు. ఏ కారణాలు చెప్తేనే మాట్లాడిన వాళ్ళు ఆదర్శప్రాయులు కారు, తెగ్గొట్టేస్తోంది అంతే. ఇంకక్కడ ఏం మొహమాటాలు లేవు. అత్తగారిగా కోడల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ ఆవేశం కట్టలు తెంచుకుంది కుంతిదేవి. ఎంత బాధపడిపోయిందో. ఏమి అత్త కోడళ్ళండి, ఏమి ప్రేమ నిజంగా, ఏమి కుంతిదేవి, కొడుకుల కన్నా నాకు కోడలు ఎక్కువ. ఆ మాట ఆ పద్యాల క్రమంలో తెలుస్తోంది, ఏదో నోటి మాట కాదది. కాబట్టి ఆ కృష్ణుడితో ఒక్క మాట మధ్యలో కృష్ణుడు మాట్లాడింది ఉందా అంటే అలా ఉండిపోయాడంతే కృష్ణుడు కూడా. అంటే యుద్ధం జరుగుతుందనడానికి ఇంకింతకన్నా వేరే తార్కాణం చూపించాలా? ధర్మం నిలబడి తీరుతుందనడానికి. కాబట్టి ఇది ఎల్లను ఒక తల, ఈ 13 ఏడులను నాకు బావ కొడుకుచే అదయమగు కూడు కుడుచుట అది ఒక తలయ్యే ఏమి అనగలదనగా. ఈ 13 ఏళ్ళు ఇక నేను పడ్డ కష్టాలు. కొడుకులు కళ్ళ ముందు లేక ఒక కష్టం, పరాయి పంచన బతకడం ఒక కష్టం. ఎక్కడో ఇంద్రప్రస్థంలో కొడుకులతో కోడలతో వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటే వాళ్ళని చూసుకుంటూ గడపవలసినటువంటి ముదుసలి వయస్సులో వచ్చి విదురుడి ఇంట్లో ఉన్నాను. ఇది ఒక ఎత్తు. విదురుడికి కూడా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ధృతరాష్ట్ర మహారాజు గారు పెట్టిందేగా, అంటే రారాజు దుర్యోధనుడు పెట్టిందే కదా. దయలేని అన్నం తిన్నానయ్యా 13 ఏళ్ళు, నా కష్టాలన్నీ ఒక ఎత్తు కృష్ణ, ఇదొక్కటి ఒక ఎత్తు. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ పద్యాన్ని. మన ఇంట్లో ఉన్న ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు వాళ్ళ స్థితిని బట్టి కాదు, ప్రేమతో అనుబంధాన్ని బట్టి అన్నం పెట్టాలి. వారికి ఒక్కొక్కసారి దేహ సంబంధం ఉండొచ్చు. వాడు నా మామగారు, అత్తగారు, ఆడబొడుచు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరదలో, మరుదులు, ఎవరో అయ్యుండొచ్చు, స్నేహితులు, ఏమీ కాదు అతిథి. అని అన్నం పెట్టేటప్పుడు, అన్నం అంటే నా ఉద్దేశం ఒక్క అన్నం అని కాదు, ఏది పెట్టినా పరమ ప్రేమతో పెట్టడం నేర్చుకో. ప్రేమతో పెట్టకుండా, ప్రేమ లేకుండా పెట్టినది ఏది ఉందో అది అన్నము కాదు, విషమే. ఎందుకో తెలుసా? అమ్మా ఆకలిస్తోంది, ఏమైనా పెడతా ఏంటి అంటే, నిన్ననే మీ అబ్బాయి తెచ్చారు పిల్లల కోసం. నేను అన్నాను, మామయ్య గారికి ఏం పని ఉండదు కదా, అటు వచ్చి ఇటు వచ్చి ఏదో ఒకటి తింటుంటారు, పిల్లల దాకా ఎక్కడ అందుతుంది లేండి అన్నా. నా గూట్లో ఉన్నాయి బిస్కెట్లు తినండి అందనుకోండి. మామగారి తినగలడా? ఆకలితో ప్రాణం వదిలేస్తాడేమో కానీ తినలేడు. మామయ్య గారు నిన్న మీ అబ్బాయి బిస్కెట్లు తీసుకొచ్చారు, ఎంత మంచిదైందో ఆయనకు అసలు జ్ఞాపకం ఉండదు, అందులో ఉన్నాయి మామయ్య గారు, కాస్త బిస్కెట్లు తినండి, బిస్కెట్లు తిని మంచినీళ్ళు తాగండి. ఒకవేళ ఆకలి ఎక్కువగా ఉంది అంటే మామయ్య గారు ఏ రొట్టో వేసి పెడతానో, మీరు మొహమాట పడకండి, రొట్టె వేసి పెట్టినా బిస్కెట్లతో మీకు పర్వాలేదా, కాసేపు ఆగి మళ్ళీ మీరు ఇప్పుడు ఎక్కువ ఏమైనా తిన్నారంటే రాత్రి పలహారం కడుపు నిండు ఉందమ్మా అని చేయరు. అందుకు అడుగుతున్నా, ఏం చేస్తారు చెప్పండి మామయ్య గారు అంటే, రేపు చచ్చిపోవలసిన వాడు ఇంకో 365 రోజులు బతుకుతాడు. ఆ దయ లేదనుకోండి, ఓ కుక్కకి పడేసినట్టు అన్నం పడేస్తే, అలా పెడితే ఏమని బతుకుతారండి ఆ ఇంట్లో బతికేవాళ్ళు? అసలు ఏ ఇంట్లో ఉన్న వ్యక్తికైనానండి ఏదో ఒక కార్యం ఉంటుంది. ఏమీ చెయ్యలేని వాళ్ళు అనుకోండి, మీరు వెళ్ళి కూర్చుని వాళ్ళని ప్రేమగా పలకరించి 5 నిమిషాలు మాట్లాడాలి. కానీ అన్నం పెట్టినప్పుడు దయ లేదనుకోండి,
అన్నం తినడం చాలా కష్టం ఉస్మా, 13 ఏళ్ళు తిన్నాను కృష్ణ. ఎవరి కోసం తిన్నాను? చావలేక తిన్నాను అనుకుంటున్నావా? శరీరం మీద వ్యామోహంతో తిన్నాను అనుకుంటున్నావా? నేను ఉండకపోతే ప్రజలు మర్చిపోతారు పాండవులనని ఈ అన్నం తిని బ్రతికి వాళ్ళు మళ్ళీ యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలని బ్రతికున్న ఏ నా కోడలు నా కళ్ళ ముందు బాధపడిందో ఆ నా కోడలు మళ్ళీ సంతోషించే రోజు చూడాలని బ్రతికున్న అందుకోసం తిన్న 13 ఏళ్ళు ఈ అన్నం. 13 ఏళ్ళు దయలేని అన్నాన్ని తినడం ఎంత కష్టం కృష్ణ. మిగిలిన కష్టాలు ఒకెత్తు, ఇదొక్కటి ఒకెత్తు నా జీవితంలో. ఇంత కష్టపడ్డా, చివరికి తన కష్టం దగ్గరికి వచ్చింది. ముందు తన కష్టం చెప్తారు, తర్వాత ఇతరుల కష్టం చెప్తారు. లోకంలోని పోకడ. ఆమె ముందు అందరి కష్టం చెప్పింది, తర్వాత తన కష్టం చెప్పుకుంది. ఇది కుంతి గొప్పతనం. ఆ కష్టం కూడా ఎవరి కోసం? తన కోసం పడింది కాదు, తన బిడ్డల కోసం పడిన కష్టం. ఎన్ని కష్టాలు పడిందంటే అసలు ఆ కష్టాలకు అంతేమైనా ఉందా? కానీ ఆ కష్టాలు ఆమె వ్యక్తిత్వాన్ని చిక్కి తప్ప ఆ కష్టములకు ఆమె కుంగిపోలేదు, వ్యధ పొందలేదు, నేల పడిపోలేదు. కుంతి లాంటి వాళ్ళని చూస్తే మనిషికి కష్టం కూడా వృద్ధిలోకి రావడానికి ఒక గొప్ప అవకాశం కింద మార్చుకోగలిగినటువంటి సందర్భం ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి అని ఒక్క క్షణం ఆగి ఒక మాట, దయలేని అన్నం పెట్టాడు దుర్యోధనుడు అంది కదూ. ఒకవేళ అది కొడుకు పెట్టి ఉంటే అలా, కొడుకు పెట్టాడు అనుకోండి, లేరని మీరు అనుకుంటున్నారా? నేను ఎన్నింటికి ఎన్ని సందర్భాలు చూపించాను. అటువంటి కొడుకులు ఉన్నారు లోకంలో. ఓ మంచి అయితే సభాముఖంగా చెప్పాలి, చెడు చెప్పడం ఎందుకు? అలా అమ్మ వంక తిరిగి మాట్లాడని కొడుకులు కూడా ఉంటారు లోకంలో. అయితే అమ్మ కొడుకు పాడైపోవాలని అంటుందా? అనదు. ఎందుకంటే అమ్మ కనుక ఆ కొడుకు వృద్ధిలోకి రావాలని అంటుంది. అయితే దుర్యోధనుడు దయలేని అన్నం పెట్టినా నేను ఎందుకు తిన్నానో తెలుసా? నా కష్టం ఒకెత్తు, పాండవుల కోసం ఒకెత్తు. నా మనసులో దుర్యోధనుడు ఒకటి, ధర్మరాజు ఒకటి కాదు. వాడు మారాలని తిన్నానంతే. తప్పు మాత్రం పట్టల. అలా ఉండగలరండి ఎవరైనా అసలు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.